హలో ఎవరిబడి, వెల్కమ్ టు కే లక్ష్మీరాజేశ్వరి యూట్యూబ్ ఛానల్. పడితే అన్ని పనులు ఒకేసారే పడతాయండి. కార్తీక పౌర్ణమి మార్నింగ్ లేచిన నుంచి 3 గంటల నుంచి అసలు క్షణం కూడా తీరిక లేకుండా ఎన్ని పనులు చేసుకుంటున్నా కానీ పని ఉండనే ఉంటుందన్నమాట. ఇంకా ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మార్నింగే ఇలాగ పూజకైతే వెళ్ళేసి వచ్చాము. మా ఊరు దగ్గరలో ఉన్న కాసింతలకి వెళ్ళి అక్కడ గంగా స్నానం చేసి ఇంటికి వచ్చిన తర్వాత కొత్తగా కింద అయితే షాప్ అయితే ఓపెన్ చేశానండి. షాప్ ఓపెన్ చేసి ఇంకా పొద్దు నుంచి సాయంత్రం వరకు షాప్లోనే ఉన్నాను. ఎలాంటి బిజినెస్ అయితే జరగలేదు, ఒక్క పెన్సిల్ కూడా పోలేదు, కానీ షాప్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా కింద షాప్ చూసుకొని ఈవినింగ్ పైకి వచ్చేసి పైన పూజ చేసుకొని గుడికి వెళ్ళి మా ఇళ్ళల్లా క్లీన్ చేసుకొని వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో చూడండి ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి. అంటే మళ్ళీ మొదలు పెట్టేశాను. మా ఆయన శబరిమల వెళ్తున్నాడు అనేసి వాళ్ళ కోసం అనేసి ఫుడ్ అయితే ప్యాక్ చేద్దాము. బయట ఫుడ్ అన్నీ తింటూనే ఉంటారు, కొంచెం కూడా మనము ఏవో ఒకటి ప్యాక్ చేసిస్తే ఇవి కూడా తింటారు. అది కాక మధ్య మధ్యలో చిన్నపిల్లలు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆకలి అవుతుంది అనేసి ఎక్కడన్నా ఆపినప్పుడు ఇలాగ ప్యాక్ చేసిన వాటిని పెడుతూ ఉంటే పిల్లలకు కూడా హ్యాపీగా తినేసి జర్నీ కూడా చాలా బాగా జరుగుతుంది అనమాట. బయట ఫుడ్ కూడా కొంచెం తగ్గించినట్లు కూడా అవుతుంది. అందుకనేసి ఓ దిక్కు పూరీలు చేసి శనగకాయల పొడి అయితే పెట్టాను. ఇంకా మిక్స్ బొరుగులు అంటే కారం బొరుగులు అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయి అనమాట. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చేసాయి. దీని రెసిపీ గురించి తిరుపతి వెళ్ళేటప్పుడు లగేజ్ ప్యాకింగ్ చేశాను అన్నాను కదండి, ఆ వీడియోలో ఉంటుంది ఫుల్ రెసిపీ గురించి డీటెయిల్స్. ఆ వీడియో చూసేయండి. ఇంకా ఇప్పుడు కొంచెమే వీడియో కాబట్టిగా దీని డీటెయిల్స్ అయితే చెప్పలేకపోతున్నాను. బొరుగులు అయితే టక్టక్కా చేసుకుంటున్నాను. ఎందుకంటే పొద్దున్నుంచి మార్నింగ్ నుంచి పని చేస్తున్నా కానీ ఫుల్ అలసట వచ్చేస్తుంది, ఓ దిక్కు నిద్ర వస్తుంది, ఆవులింతలు వస్తున్నాయి. కానీ పని మాత్రం ఇంత ఉంది. చేసుకుంటుంటే తరిగిపోకున్నది. ఒక్కోసారి పని చేద్దామన్నా కానీ అస్సలు పని ఉండదండి. ఒక్కోసారి పడితే అన్ని పనులు ఒకేసారి పడతాయన్నమాట. చేసుకుంటుంటే చెయ్యి కూడా కల్పని రావడం లేదు, కానీ అట్లే టకటక కలిపేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే పని అనేది త్వరగా అయిపోవాలి. ఎంత త్వరగా పని అయిపోతే అంత బాగా కొంచెం రెస్ట్ అన్నా తీసుకోవచ్చు నేను అనేసి మొదలు పెట్టేశాను అనమాట. ఇంకా పూజ నుంచి అంటే గుడి నుంచి 7 గంటలకు వచ్చాను. 7 నుంచి మొదలు పెడితే నైట్ నాకు 10 అయిందండి. ఇవన్నీ మొత్తము పూరీలు ఇవన్నీ చేసేసి ఒక దిక్కు నేను చేసుకుంటుంటే మా పిల్లలు అయితే ఏడుస్తూనే ఉన్నాడు మా చిన్నోడైతే. ఎందుకంటే మా చిన్నోడిని ఊరికి పిలుచుకెళ్ళలేదన్నమాట. ఊరికి పిలుచుకెళ్ళట్లేదు అనేసి ఏడుస్తున్నాడు. నేను అనేసి ఇంకా వాడికి నయంగా బుజ్జ చెప్పి అరిచి అన్నీ చేసి వాడికి కూడా కొంచెం పూరి తినిపించి పడుకోబెట్టేశాను. పాపం నైట్ అలా ఏడ్చి అలాగే నిద్రపోయాడండి. ఆడికి మా వారే లగేజ్ ప్యాకింగ్ అయితే చేసుకున్నారు వాళ్ళ ఊరు వెళ్ళనీకి అనేసి. ఇంకా ఇల్లు చూడండి, వంట అయితే పూర్తయింది. కానీ ఈ ఇల్లు చూస్తే ఇదంతా క్లీన్ చేసుకునే లోపు నాకు కంపల్సరీగా జ్వరం వచ్చేస్తుంది. అంత పని అయితే ఉందన్నమాట. ఇంకా ఏం చేస్తాను తప్పదు కదా. ఇంకా మార్నింగ్ కల్లా మొత్తం అలా క్లీన్ అయితే చేసేసుకున్నానండి. క్లీన్ అంతా చేసుకునేది కూడా చూపిస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత దేవుని కూడా అస్సలు చూడలేకపోయాను. ఇప్పుడైతే కొంచెం అయితే చూశాను, కానీ పనిని చూస్తుంటే భయం పుడుతుంది. మార్నింగ్ లేచేలోపు ఫీవర్ మాత్రం కంపల్సరీగా వస్తుందని కూడా అనిపించింది. ఈ నెలలో కరెక్ట్ సోమవారం అయ్యేలోపు ఫీవర్ కూడా వచ్చేస్తుందండి. ఇది సోమవారము ఈవినింగ్ కల్లా ఫీవర్ వచ్చేస్తుంది. ఇంకా అట్లే ఓపిక తెచ్చుకొని ఈ నెలల్లో అయితే పూజ అయితే బాగా అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా చూడండి ప్యాకింగ్ అయితే చేసేసాను. పూరీలు ఇలాగ శనగకాయల పొడి బొరుగులు ఇవైతే ప్యాక్ చేసి ఇంకా పక్కన అయితే పెట్టేశాను. ఇంకా వీళ్ళు మామూలుగా అయితే 9:30కి అయితే వస్తుంది వెహికల్ అన్నారు, కానీ 10 అయినా కానీ అస్సలు రాలేదండి. ఏం చేస్తాము, అసలు ఓకే లేదు. వీళ్ళు వెళ్ళిపోతే నిమ్మలంగా ప్రశాంతంగా పడుకోవచ్చు, వీళ్ళు ఎప్పుడొస్తారో ఏమో అనుకుంటూ అట్లే కూర్చున్నాను. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా అనేసి ఇంకా తిందామన్నా కానీ ఓకే లేదండి. ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోవాలని లేదు, కానీ ఆకలి అవుతుంది. ఓ దిక్కు పని ఉంది, కానీ నీరసంగా ఉంది, తినేంత ఓపిక కూడా లేదు. ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకుంటే తర్వాత తినొచ్చు, ఎందుకంటే తింటే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది కదా. అందుకనేసి ఫుడ్ కూడా ఏం తీసుకోలేదు, దబ్బా అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా మళ్ళాకైతే తినేసాను అనమాట. తిన్న తర్వాత వస్తారేమో వీళ్ళు వెళ్తే. అది కాక మార్నింగ్ 3 గంటలకు లేచాను, ఈడికే 10 దాటింది, ఇంకా రాలేదు వెహికల్ అని అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇంకా వెహికల్ వచ్చేలోపు 12:30 అయిందనమాట. అన్నదమ్ములు అందరూ కలిసి శబరిమల వెళ్తున్నారు. లేడీస్ వెళ్ళకూడదు కదండి, అందుకనేసి జెంట్స్ అందరు మాట్లాడుకొని ఇలాగైతే వెళ్తున్నారు.
ఎక్కడికైనా టూర్కి వెళ్ళేటప్పుడు ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగా అంటే చాలా బాగా ఇష్టము. నాకు ఫ్రెండ్స్ కన్నా ఫ్యామిలీతోనే వెళ్ళడం అంటే చాలా ఇష్టము. ఇంకా మా వారు వాళ్ళ అన్నదమ్ములందరూ కలిసి వెళ్తుంటే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళి ఉంటారు, ఇంకా ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత ఎవరు జాబ్లు వాళ్ళు ఒక చోట ఉండరు కదా, ఒక్కొక్కరు ఒక చోట ఉంటారు కాబట్టి అందరు కలిసి ఇలాగ సరదాగా వెళ్తూ ఉండగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అన్నదమ్ములందరూ కలిసి వెళ్తూ ఉంటే వీళ్ళైతే, అది కాక వీళ్ళు ఒక్కొక్కరు ఒక చోట ఉన్నారండి. అందరూ ఒకే తల్లి పిల్లలు కాదు కదా, చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు కాబట్టి ఒకే చోట ఉండని కాదు. అందుకనేసి అందరూ కలిసి ఒకసారి మాట్లాడుకొని ఇలాగ వెహికల్లో అయితే వెళ్తున్నారు సరదాగా అయితే. మీరు ఇలాగ వెళ్ళింటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా లేడీస్ పోనీ కుదరదు కదా శబరిమలైకి, అందుకనేసి జెంట్స్ ఒకరే వెళ్తున్నారు. ఈ వెహికల్కి వచ్చేసి 66,000 అయిందనమాట, 66,000. అంటే అందరికీ తలా కొంచెం పడుతుంది కాబట్టి కొంచెము అమౌంట్ బెటరే అనుకోవచ్చు. ఒకరికైతే చాలా ఎక్కువ అవుతుందండి వెహికల్కి. మినీ బస్ అయితే మాట్లాడుకున్నారు, చాలా బాగుందంట వీళ్ళకైతే. ఇంకా 66,000 అయింది కాబట్టి అది కాక 12 మంది వెళ్ళారు, ఇంకా వాళ్ళకి సరిపోయింది. మార్నింగ్ నేనైతే 4:30కి పెట్టుకున్నానండి, 12:30కి మేల్కొని అప్పుడు పడుకొని 4:30కి పెట్టుకుంటే అస్సలు లేవలేకపోయాను. ఇంకా 5కి లేచి దబదబా ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్నాను, కింద పైన క్లీన్ చేసుకొని ముగ్గు వేసేసి ఇంకా అంతా క్లీన్ చేసేసుకొని మార్నింగ్ మా అబ్బాయి లేచి డాడీ వాళ్ళ ఏరియా అని అన్నాడు. ఊరు వెళ్ళారు నాన్న అంటే పాపం డల్లుగా కూర్చున్నాడండి. ఇల్లు చూడండి నిన్న ఎలా ఉన్నదో ఈరోజు ఎలా ఉన్నదో చూడండి, ఎంత బాగా నీట్గా అయిందో కదా. మార్నింగ్ లేచి 6 కల్లా పూజ అయితే పూర్తి చేసుకున్నాను అనమాట. పూర్తి చేసుకొని ఇంకా అంతా నేను రెడీ అయ్యి మా చిన్నోడికి లగేజ్ ప్యాక్ అంటే ఆఫ్టర్నూన్కి లంచ్ బాక్సులు రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసి షాప్ అయితే ఓపెన్ చేశాను. 7:30 కల్లా బిజినెస్ అయితే జరగాలని మీరు కూడా కోరుకోండి. ఫస్ట్ టైం బిజినెస్ పెట్టాను కదా, మీ సపోర్ట్ కూడా నాకు కావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. శబరిమలైకి ఎవరన్నా వెళ్ళింటే కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియో శబరిమలై నుంచి ఏమేమి మా వారు తీసుకొని వచ్చారో వాటి గురించి కూడా చెప్తానండి. ఓకే బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.